బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోతుకుంట భూములకు సంబంధించిన కేసును హైకోర్టు విచారించింది. హైడ్రా వ్యవహరించిన తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్మీకి చెందిన భూముల్లో హైడ్రా అధికారులు అనుమతి లేకుండా ప్రవేశిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, అవసరమైతే సంఖ్యలు కూడా వేయాలంటూ హైకోర్టు ఘాటుగా హెచ్చరించింది. రక్షణ శాఖకు చెందిన భూముల విషయంలో సంబంధిత అధికారుల అనుమతి, చట్టపరమైన విధానాలను తప్పనిసరిగా పాటించాలని కోర్టు స్పష్టం చేసింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. తెలంగాణ హైకోర్టు హైడ్రా వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేసింది. అయితే లోతుకుంటలోని వివాదాస్పద భూముల విషయంలో ఆ కోర్టు అయితే ఆదేశాలు అయితే ఉల్లంఘించారని ప్రశ్నించింది. అయితే హైడ్రా అధికారులు కోర్టు స్టే ఉన్నప్పటికీ కూల్చివేతలు చేసిన ఆరోపణలు అయితే హైకోర్టు అయితే సీరియస్గా తీసుకుంది. అయితే ఈ భూమి రక్షణ శాఖ మరియు ఆర్మీకి చెందిన హైడ్రా వాదిస్తే ఆ డిఫెన్స్ శాఖను కేసులో ఎందుకు పార్టీగా చేయొద్దని కోర్టు అయితే ప్రశ్నించింది. అయితే కోర్టు ఆదేశాలు పదే పదే ఉల్లంఘించడం అలవాటుగా మారిందని హైడ్రా కమిషనర్ నేరుగా ప్రశ్నించింది. అయితే అవసరమైన కమిషనర్ను వ్యతిరేకంగా హాజరుపరుస్తామని హెచ్చరించారు. అయితే న్యాయస్థానంలో ఆదేశాలు అమల్లో ఉన్నంత కాలం ప్రభుత్వం సహా ఎవరు వాటిని ఆక్రమించలేరని అయితే కోర్టు అయితే స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వ యంత్రాంగంపై విశ్వాసం కోల్పోయిన హైకోర్టు చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు సంచలనంగా మారాయి. అయితే వివాదాస్పద ఆస్తి రక్షణ కోసం అవసరమైతే భారత సైన్యాన్ని కూడా వినియోగించే వరకు కోర్టు వెళ్ళింది. అయితే ఇది దేశంలోనే అరుదైన చర్చగా న్యాయ వర్గాలు అయితే అభిపడుతున్నాయి. శివ, రైట్, థ్యాంక్ యూ శివ.